నుంచి వీచేసినటువంటి వివిధ పార్టీల నుంచి వీచేసినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ అరాచకాల పాలన కొనసాగుతున్నటువంటి దుర్మార్గ పాలన చూసి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వివిధ మండలం నుంచి వీచేసినటువంటి అందరికీ కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా కోడంగల్లో ఏమంటే నరేందర్ అన్న గెలిచిన తర్వాత కేటీఆర్ అన్న దత్తత తీసుకున్న తర్వాత 300 కోట్లు తీసుకొచ్చిండు కోడంగల్కి. మీకు తెలవాలి ప్రజలారా, 300 కోట్లు తీసుకొచ్చిన తర్వాత కోడంగల్ని మున్సిపాలిటీ చేసిండు, కోస్గి మున్సిపాలిటీ చేసిండు, కోడంగల్కి 150 కోట్లు, కోడంగల్ మున్సిపాలిటీకి 150 కోట్లు తెచ్చిండు, కోజికి 150 కోట్లు తీసుకొచ్చిన ఘనత మా కేటీఆర్ అన్న గారిది. కొంతమంది సన్నసులు మాట్లాడతారు, తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ గిట్ట కాదు, రా దమ్ముంటే దళితబాలో పోటీ చేయి, నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాలు నేను చేసినట్టున్నా. మా నరేందర్ అన్న సహకారంతో, మా రామన్న గారి సహకారంతో దళితాబాద్ 0 పెట్టిరన్న. నిన్న ఇప్పుడు రిజర్వేషన్ యాదీయానికే ఉత్సవడుతుంది అని రానా చూస్తాం. ఆయన ఇంకోటి కోడంగల్లో నరేందర్ అన్న గల్లికి సీసీ రోడ్ వేసిండు. కోజికి ఒక్కసారి చూడండి, గల్లికి వస్తే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దాడితే తిరుపతి రెడ్డి అనుకుంటా. కానీ ఈరోజు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్తా, నువ్వేంది బాగా బెదిరించేది నన్ను? నీ తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లు దాకి సావంచలకు పోయి వచ్చినాం. నీ తాటాకులకు ఎవడు భయపడాడు ఇక్కడ కోడంగల్ ప్రయోజనాలు గుర్తుపెట్టుకో. మా నరేందర్ అన్న చూస్తే పాపం స్వామిడు సాఫ్ట్. నరేందర్ అన్నకి ఏం పని ఉండదు, అన్ని పెళ్లిళ్ళకి వస్తాడు, మరి ఏమిటికి రావాలి? నీలాక మరి లోట్లకు వస్తాం. అక్కడ అన్ని అలా కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భూములు ఇట్లా పెద్దపాలు మింగినట్లు మింగుతున్నారు, అంతా అక్కింపేట. కానీ మన ఇక్కడ అందరూ ఉన్నారు. దయచేసి మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఏం భయపడాడు, ఓటుకున్నట్టు దొంగ 420 మనిషి. మీరు కోడంగల్లో ఒక్కటే గమనించండి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన నరేందర్ అన్న గెలవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్లో 8 మండల ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ భారీ మెజార్టీతో గెలిస్తే మన కేసీఆర్ గారికి అదే అభిమానం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటూ ఇప్పుడు మన లక్కచర్ల సురేష్ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.